సాక్షి పేపర్లో కాలం చెల్లిన మందులు అని పెట్టారు. అదేంటంటే ఆల్రెడీ అది ఎవరైతే పెట్టారో ట్విట్టర్లో పెట్టారు వాళ్ళు ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ మాకు ఇచ్చారని పెట్టడం జరిగింది. ఒక ఆవిడ పెట్టింది. దానికి స్పందించి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ కమిషన్ పంపించింది. ఆ ఎంక్వైరీ కమిషన్ నిమిత్తం డిఎంహెచ్ఓ గారు మొత్తం నుంచి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కాదు, జరిగింది రాజేంద్ర నగర్ దాంట్లో జరిగింది. అక్కడ మొత్తం అందరూ కలిపి చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్లో తేలింది ఏంటంటే ఆవిడ అక్టోబర్లో తీసుకుంది మెడిసిన్స్, ఫస్ట్ తీసుకుని ఒక నెల వాళ్ళ పక్కన పెట్టేసి నవంబర్లో కంప్లైంట్ చేసింది. అంటే 10 ట్యాబ్లెట్లు ఇచ్చినట్టుగా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఎక్స్పైరీ అయిపోయిన రికార్డ్స్ కూడా ఉంటాయి. అవన్నీ చూస్తే ఎంక్వైరీ చేసి అన్ని టెస్ట్ చేసి చూస్తే అది 1 month ముందే తీసేసుకున్నది. ఆవిడ తీసుకుని వేసుకోకుండా పక్కన పెట్టి నెక్స్ట్ మంత్ ఆవిడ ఓపెన్ చేసి చూసుకుంది. అదేంటంటే మనకి ఏంటంటే మెడిసిన్ ఏదైనా మన గవర్నమెంట్ మెడిసిన్స్ ఏదైనా సరే నవంబర్ అంటాడు. నవంబర్ కూడా వేసుకోవచ్చు. అది మొత్తం ఆ కంపెనీ ల్యాబ్ నడితే మీకు చెప్తారు. అలాగే బయట కొన్న మెడిసిన్స్కి ఈ డేట్ నుంచి పలానా 24వ తారీఖు అని పేరుగా ఇస్తాడు. ఇక్కడ గవర్నమెంట్ సప్లై, సెంట్రల్ గవర్నమెంట్ సప్లై కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టోర్ వస్తుంది. స్టోర్ 3 నెలల ముందే ఆపేస్తారు ఆ మెడిసిన్. ప్రస్తుతానికి ఏదైతే మెడిసిన్ ఇచ్చి ఆ మెడిసిన్ 3 నెలల ముందు ఆగిపోయి ఉంది. మేము అక్కడ క్లోజ్ చేసేసాం. ఎక్స్పైరీ ఏమైనా ఉంటే మేము సీల్ ప్యాక్ చేసి వెంటనే వాళ్ళకి డిఎంహెచ్ఓ ఆఫీస్కి సబ్మిట్ చేసేస్తాం మెడిసిన్స్. దాన్ని ఎక్స్పైరేషన్ మెడిసిన్ చెప్పి జనాల్లో భయాందోళన చూసేసి ఇప్పుడు ఇది వరకు ఓపీ 10-15 ఉండేది. ఇప్పుడు 100 మంది వస్తున్నారు. ఇప్పుడు పేషెంట్లు వాళ్ళందరినీ భయభ్రాంతులు అయిపోయి ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ ఇస్తారని వాళ్ళకున్న ధైర్యాన్ని పోగొట్టి చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది దయచేసి గ్రహించండి, జనాలందరూ గ్రహించండి. ఏదైతే ట్విట్టర్లో పెట్టారో వాటికి నేను రిప్లై పెట్టాను, కానీ సమాధానం ఏమి రాలేదు. కానీ పేపర్లో మాత్రం, సాక్షి పేపర్లో మాత్రం దాని గురించి చాలా ఎక్కువగా రాసేశారు. దానివల్ల ఏంటంటే మా ఎమ్మెల్యే గారు స్పందించి నేను హెల్త్కి ఇంత కాన్సెప్ట్ తీసుకున్నాను, మీ హెల్త్ డిపార్ట్మెంట్ చైర్మన్లు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, అందరూ ఏం చేస్తారని అడగడం జరిగింది. అలాగే ఈ రోజు మా హెల్త్ సెంటర్కి వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ మాకు ఏం దొరకలేదు. అంతా కరెక్ట్గానే ఉన్నది. ఒకవేళ పిల్లలకి వ్యాక్సిన్ చేసినా కూడా మేము పొద్దున్నే మమ్మల్ని చూసి అది ఎన్ని టెంపరేచర్లో ఉందో లేదో చెక్ చేసి ఒకవేళ ఏదైనా ఎక్స్పైరీ ఏమైనా ఉన్నా మేము చూసుకుని మరీ వేస్తున్నాము. అంత జాగ్రత్త తీసుకున్నాం. అలా జాగ్రత్త తీసుకున్నప్పుడు ఏదైనా ఉంటే మాకు చెప్పండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్తే మేము సరిపెట్టుకుంటాం. అయ్యో ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఒకవేళ కరెంట్ పోయినా, ఫ్రిడ్జ్ పని చేయకపోయినా, ఏదైనా ఎక్స్పైర్ ఉంటే వెంటనే రిటర్న్ చేసేస్తున్నాం. మేము అలాంటి ఎక్కువ పెట్టి మేము రిస్క్ తీసుకునే అవకాశం లేదు ఇక్కడ. అటువంటిది దయచేసి ఎవరైతే ట్విట్టర్లో పెట్టినా, పేపర్లు వేసినా కూడా అవి ఏమి నమ్మకండి. అది వాస్తవాలు తెలుసుకుని చేయాలని మేము కోరుకున్నాం. ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఈ రోజున మొత్తం అన్ని సెంటర్లు కూడా విజిట్ చేయమన్నారు. ఎందుకంటే హెల్త్కి గవర్నమెంట్ ఆసుపత్రి కానీ హెల్త్ సంబంధించి చాలా కేర్ తీసుకుంటారు ఆయన. అది ఆ నమ్మకాన్ని పోగొట్టేసినట్టు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి దయచేసి అలా చేయకండి.